ఇప్పుడు కరెంటు కేసీఆర్ ఉంటాడు, కరెంటు మంచిగా వస్తుంది. కేసీఆర్ పోగానే కరెంటు బంద్ కావడం అంటే ఉమ్, కరెంటు మీద రేవంత్ రెడ్డికి ఎలాంటి కమిషన్ రాదు. ఉమ్, అది ఒకటి. ఇంకొకటి ప్లస్ దీనికి ఖర్చు ఎక్కువ ఏంటి, మేము పెట్టడానికి పెట్టే కమిషన్ రాదు కాబట్టి కేసీఆర్ బదనం లేదు, కరెంటు దుమ్మగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఉమ్. ఇంతవరకు తావోతులకు మంత్రులు కానీ విద్యకు మంత్రి లేడు. ఉమ్. ఇది పరిస్థితి. కేవలం 6 గ్యారెంటీలు మధ్యపెట్టిన కొరకే ప్రజలను తప్పుదో పట్టించడానికి ఇవన్నీ కేసులు, ఎంక్వైరీలు, పబ్లిక్ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడం కొరకే. కరెక్టే కదా. తప్పుదోవ పట్టించడానికి తప్పుడు కమిషన్లు వేసి కాలం గడుపుకుంటూ పబ్బం గడుపుకుంటూ పోతే తెలంగాణ ప్రజలు చూసుకుంటూ నిస్సహాయాలు ఏమీ చేయలేరన్న ఒక నమ్మకంతో జరుపుతున్న జగన్ నాటకం అని చెప్పాలి ఒక విధంగా. ఇప్పుడు మీడియా కూడా కొన్ని ఛానల్ చేస్తున్నాం మేడం, చాలా దుర్భరం. తీర్మానం మళ్ళీ ఉండే మన దళిద్రమ్మాయి అనుకున్నాం, మళ్ళీ కొన్ని ఎట్లమ్మాయి కండ్ల ముందు అబద్ధాలు చెబుతున్నా కూడా చట్టసభల్లోకి పంపించుకుంటున్న దౌర్భాగ్యమైన స్థితిలో తెలంగాణ ప్రజలు మనం ఉన్నామంటే ఇంకా నిజమే. ఇంకా అంతకు మించి మనం ఏం మాట్లాడలేము. నిజంగా ఏం జరిగిందో తెలియదు కానీ అన్ని తెలుసు, అబద్ధాలు నిత్యము. అదే కదా మేడం, చాలా బాగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి జిల్లా వాళ్ళనే కానీ ఇంత దూరంగా తయారైపోయినా మనకు బాధ అనిపిస్తుంది. అబద్ధాలు నమ్ముకుంటూ పోతే తెలంగాణ ప్రజలమేనండి లాస్ట్ ఆగమయ్యేది. మళ్ళా కూడా ఆయన ముఖ్యమంత్రి ప్లాన్ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ లో రెడ్డిని తీసుకొచ్చి పెట్టాలి, నేను చెప్పినట్టు వినాలి. ప్రజలు ఎక్కడ పోవాలండి? ప్రజలు ఎక్కడ పోవాలా? ప్రజలు ఎక్కడి ప్రజలు రేవంత్ రెడ్డి మీదనే చెప్తాయి కదా. రేవంత్ రెడ్డి మీదనే చెప్పింది కదా, ప్రజలు నాకు చేతుల్లో మోసపోవాలనుకుంటున్నారు. నేనైతే వెళ్ళగానే సరే, నేను మళ్ళీ అది ప్రతిసారి ఒకటే, నిజం లేట్ గా వెళ్ళొచ్చు, అబద్ధం చాలా ఫాస్ట్ గా వెళ్తది. సో కానీ ఆ నిజం ఏ రోజుకైనా కూడా నిజం తెలియకపోదు, నిజమే మనుషుల్ని గెలిపించకపోదు, నిజం ఎప్పటికైనా కూడా నిజాన్ని బతికిస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదనేది మాత్రం నేను గాఢంగా నమ్ముతున్నానండి. తాత్కాలికంగా విజయం, అబద్ధం అనేది ఎప్పుడు కూడా తాత్కాలికంగా విజయం సాధిస్తుంటది. సాధించనియండి, చూద్దాం అది కూడా ఎంతకాలమో. ప్రజలకు అర్థమవుతుంది కదా రానున్న రోజుల్లో. ఇప్పుడు ఏమంటారు, యాగాలు చేస్తే దేవుడు వచ్చిపోతాడు. ఏం కాదు, కాకపోతే జస్ట్ అబద్ధాలు స్పీడ్ గా చెప్పుకుంటారు ప్రజలు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఏమైందంటే ఏదన్నా ఒక అబద్ధాన్ని చూడండి, ఒక వైరల్ టాపిక్ను ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను కూడా చూడండి, ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఒక తమ్నేల జస్టిస్ నువ్వెంత దిగిపో అని కేసీఆర్ హెచ్చరించిండు అని పెడితే ఎంతో ఆసక్తిగా చూస్తారు. కానీ అది కాదు కదా, ఆ లేఖలో సారాంశం ఏంది? ఇదే పరిస్థితి. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఈ కమిషన్ కి బాధ్యత చేపట్టడం అనేది ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. దానికి మేడం, ఇది నరసింహారెడ్డి భార్య ఇందిరా అనే వ్యక్తి గతంలో ఓయూ ప్లేస్ ఆక్యుపై చేస్తుంటే 2020లో ఇదే జిహెచ్ఎంసీ వాడు ఆక్యుపై చేస్తున్నాడు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు అతని భార్య. ఏంటండి ఆ రోజు ఇగో చూడండి ఈ పిక్లా, ఇగోది పోయిన వాళ్ళు ఆ రోజు వీళ్ళు పోయినప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూలగొడుతూనే ఉన్నారు. వీళ్ళు పోయారు కదా, ఇక ఉన్నారు కదా, ఉన్నారు ఇంకా వాళ్ళు మంత్రుల స్థానంలోనే ఉన్నారు కదా. పొన్నం ప్రభాకర్ కావచ్చు, విహెచ్ సీనియర్ లీడర్ కావచ్చు, బట్టి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు. మరి ఆయన్ని మళ్ళీ కమిషన్ కి ఎంక్వైరీ కోసం ఆయన్నే పెట్టారనంటే మరి అది ఏ రకంగా అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా తెలంగాణ భయపడాలంటే భారతదేశానికి కరోనా వచ్చిందని కాంగ్రెస్ కరోనా రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేశారు.